పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాన్ని పాదాలకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు ఈ కూడికను ఘనంగా జరిగించిన దేవా, కొన్ని నిమిషములు మేము వాక్య ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మతో మమ్మలను నింపండి. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని ఇక్కడ ఉంచి కొన్ని నిమిషములు మా అందరికీ వినగలిగే చెవులను, గ్రహించే మనసును, ఆకట్టుకునే హృదయాన్ని, మార్పు కలిగే జీవితాలను మా అందరికి దయచేయమని, నీ నామము మహిమపరచుకుంటూ నీ వాక్యమును స్థిరపరచుకోమని యేసు అతి పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నాకు అవకాశం ఇచ్చిన మరి అయ్య గారు ఆనందరాజు గారికి, మా ప్రియ సిస్టర్ ప్రశాంతి సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి పాస్టర్ గారు, ప్రాఫెట్ డేవిడ్ గారు ఉన్నారు, చాలా సంతోషం. ఫస్ట్ టైం అమేజింగ్ వర్షిప్. ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరం కూడా. పాస్టర్ గారిని స్పెషల్గా దేవుడు అనాయింట్ చేసి దినమున అమేజింగ్ వర్షిప్. ఏసరత్నం గారు, పాస్టర్ ఏసరత్నం గారికి మనందరి తరపున, అదేవిధంగా మరి స్థానిక కాపరి జాన్ గారికి, మరి అన్ని జనులోంచి వచ్చిన గొప్ప కాపరి మరి సంఘం నడిపిస్తున్నారు, వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుడు మనతో కొన్ని నిమిషాలు మాట్లాడాలని ఇప్పుడు చదవబడిన వాక్యంలోంచి వెళ్దాం. మరి మొదటగా కృతజ్ఞత చెల్లించాలనేది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నా ఫేవరెట్ వర్స్ ఎప్పుడు కూడా మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో, ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వీ నీడ్ టు సే థ్యాంక్స్ టు గాడ్. ఇందాక పాస్టర్ గారు కూడా అడిగినప్పుడు, మీరందరూ ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే, ఈ దినము మనము బ్రతికి ప్రాణముతో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో అంటే ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎవ్రీ వన్స్ లైఫ్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఆర్ ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి దినం అనేది లేకపోతే, నువ్వు ఈ దినము సౌఖ్యంగా సుఖముగా నువ్వు ఊపిరి పీల్చి బ్రతకకపోతే రెండవ దినము నీకు లేదు. రాత్రి వేళ ఒకవేళ పడుకునేటప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే అప్పుడు నీకు ఇంకొక దినము నువ్వు ప్రసాదిస్తాడు. ఇది ఎంతమంది గ్రహిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ రాత్రి బాగా నిద్రపోతాము భయంకరంగా. నిద్రపోయినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కొంతమందికి దోమ కుట్టినప్పుడు ఆత్మ తిరిగి వస్తుంది, కొంతమందికి నీళ్లు జల్లితే లేచి మళ్ళీ తిరిగి ఆత్మ వస్తుంది. అంతవరకే తెలుసు. కానీ ఆ రాత్రికాల సమయంలో నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, హౌ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్, అదే దేవుని యొక్క కృప. హల్లెలూయా. నీకు ఒక నూతన దినమునే దయా కిరీటం. మనందరం కూడా వన్స్ ఇన్ ఇయర్ వి సే థ్యాంక్స్ టు గాడ్ కదా. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామమ్మా? పుట్టుక దినం అప్పుడు, చచ్చిపోయినంటే మెమోరియల్ డే, ఇంకేముంటాయి, మ్యారేజ్ డే, అప్పుడే దేవుడు గుర్తు వస్తాడు. కానీ ప్రతి దినము నువ్వు అసలు గుర్తు చేసుకోవాల్సింది దినము డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ రైట్ డే ఫర్ యూ. గాడ్ హ్యాస్ గివెన్ యాజ్ అ గిఫ్ట్. ఒక అద్భుతమైన బహుమానంగా దేవుడు ఈ దినాన మనకి ఈ రోజును అనుగ్రహించాడు. ఈ దినం యొక్క విలువ నీకు తెలియాలంటే, అందుకే మోషే గారు అంటాడు 90వ దావీదు కీర్తనలో, ఏమంటాడు? నా దినములు లెక్కించుట నాకు నేర్పుము, నా దినములు లెక్కించుట నాకు నేర్పుము దేవా. ఎందుకంటే మేము సంవత్సరాలను బట్టి గంతులు వేస్తున్నాము. సంవత్సరాలను ఒక్కసారి దినాలుగా మార్చుకొని చూస్తే మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నా అర్థమైపోద్ది. ఒక మనిషి మహాబ్రతికితే 70 సంవత్సరములు, అధిక బలమున్నను 80 సంవత్సరాలు అయిన ప్రయాసము వ్యర్థమే. యు కన్వర్ట్ 80 years. 80 సంవత్సరములు రోజుల్లోకి మార్చుకోండి. ఎన్ని రోజులు వస్తాయి? 35,000 రోజులు అనుకుంటా. రఫ్లీ ఇట్ కమ్స్ టు 35,000 days. అందులో సగం తీసేయండి. మేము అయిపోయాం ఆల్రెడీ. మీరు కూడా తీసేసుకోవచ్చు. మహాభక్తి 80. అందులో సగం తీసేస్తే 35లో సగం 16 అనుకోండి. 16,000 రోజులు. అందులో సగం నిద్రపోయారు. నిద్రకు సగం తీసేయండి. ఇంకెన్ని రోజులు మిగిలినాయి? మన బ్రతుకు ఇంకా ఎన్ని రోజులమ్మా? 8,000 రోజులు. 8 రోజులు భయం పట్టుకుంది ఒక్కొక్కరు కదా. సంవత్సరాలు అనగానే ఇంకా 22 years అండి, 33 years అండి, 60 అనండి అంటుంటారు. కానీ దినములకు మార్చుకున్నప్పుడు నీకు భయం కలుగుతుంది. దేవా, నా ఆయుష్ ఇంత కొద్దిగా ఉందా? కానీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను ప్రేమించి ప్రతిదినము నిన్ను ఆనందింపజేస్తాను. ఎప్పుడు? నీవు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు. వెన్ యు సే థ్యాంక్స్ టు గాడ్, గాడ్ విల్ రెసిప్రొకేట్.
నువ్వెవరికైనా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్తేనే వారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాఫీ అనేది ఇస్తారు. మొదటిసారి థ్యాంక్స్ చెప్పినప్పుడు మొక్క ఇట్లా పెట్టుకుని ఇట్లా దాకా ఇట్లా పెట్టావు అనుకోండి, నెక్స్ట్ టైం నీకు కాఫీ కాదు కదా మంచినీళ్ళు కూడా మానవుడే అట్లా చేస్తే దేవుడు కూడా అంతే. దేవుడు ఎంత గొప్ప కార్యములు, ఎన్ని గొప్ప కార్యములు ఈ షకీనా మినిస్ట్రీస్లో జరిగిస్తున్నాడు. అమేజింగ్ అమేజింగ్. ఐ బీన్ ఫాలోయింగ్ దెమ్ సిన్స్ సో మెనీ డేస్. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను దినాల నుంచి వీళ్ళని ఫాలో అవుతున్నాను. హౌ గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ. ఎందుకు వీరిని ఇంతగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, ఎంత ప్రయాస పడుతున్నారంటే దేవుని విషయంలో. అందుకే ఈ వాక్యం వచ్చింది నాకు, ప్రయాస ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అయ్యగారు స్థిరులను కదలని వారుగా ఉండి మీరు దేవుని కార్యములలో ఇంకా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. లోక ప్రయాస వేరు, దేవుని కోసం ప్రయాస వేరు. దెర్ ఆర్ టూ థింగ్స్. ఒకటేమో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త మనందరికి వర్తిస్తుంది. మనకు బ్రతుకుతున్నదే లోక ప్రయాసను మోయడానికి కదా. సమస్త జ్ఞానమును సమస్త భారం మోస్తున్న ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఇక్కడ ఎవరికి డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. ఎవ్రీ పర్సన్, ప్రతి మానవుడు దేవుని చేత సృష్టించబడిన వాడే. తల్లి గర్భంలో వారందరిని కూడా ఏర్పరచుకున్నాడు. లేకపోతే శ్రీనివాస్ గారు ఇదే పాస్టర్ అయ్యేవాడే కాదు. హైందవుడు కొన్నప్పుడు హైందవుడుగానే ఉండేవాడు. సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే రెండు రకాల ప్రయాసలు నేను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ప్రయాస మనం లోకములో పడే ప్రయాస, రెండవది ప్రభువునందు పడే ప్రయాస. ఈ రెండింటికి కానీ డిఫరెన్స్ కానీ మీకు తెలుసుకోగలిగితే మనము దేవుడిలో అద్భుతంగా ముందుకు నడవగలుగుతాం. మొదటగా దేవుని యందు ప్రయాసపడిన వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు. చూడండి, దేవుని కోసం ఎక్కడ ఏ పని చేసినా, ఏ చిన్న పని చేసినా, ఆ స్టాండ్ తీసి యువతలు పెట్టినా, నీవు దేవుని కోసం కష్టపడినట్లయితే ఆ ప్రయాస వ్యర్థముగా పోదు. దేవుని నిమిత్తము చేసిన ప్రతి ప్రయాసకు ఎప్పుడు కూడా దేవుడు వ్యర్థంగా పోనీడు, కానీ తగిన సమయంలో హెచ్చించే దేవుడు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు నీవు దేవుని కోసం ప్రయాసపడిన విధానాన్ని బట్టి మరి దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. ఆ సమయం వరకు మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి, విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. ఈ మినిస్ట్రీస్లో మరి వారు పడిన ప్రయాస, ఇప్పుడు అది వాక్యం కూడా రాశారు కదా అక్కడ. దట్ ఇస్ Psalm 105లో చూడండి, అక్కడ ఏం రాయబడ్డో, గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, ప్రొక్లైమ్ హిస్ నేమ్, మేక్ నోన్ హిస్ డీడ్స్ అమాంగ్ ద నేషన్స్. దేవుని గురించిన కార్యములను, ఆశ్చర్య కార్యములను ఇతరులకు మీరు తెలియచేయండి. అది తెలియపరచడానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆనందరాజు గారిని, సిస్టర్ గారిని, మరి వాళ్ళు ఎక్కడోళ్ళు మనకు తెలియదు, కానీ వారి తల్లిదండ్రులు అనుకుంటారు చూసి పెళ్లి చేసామని. అది చూసి పెళ్లి చేయలా, అది దేవుని యొక్క చిత్తం. ఏ ఇద్దరు కూడా దేవుని చిత్తం లేకుండా జతపరచబడ్డారు, జ్ఞాపకం చేసుకోవాలి. వీరిని జతపరిచింది ఎందుకో తెలుసా? దేవుని యొక్క రాజ్య విస్తరణలో వీరు వాడబడాలని, బహుగా దీవించబడి ఆశీర్వదించబడాలని ప్రణాళికతో దేవుడు వీరిద్దరిని ఏర్పరచుకున్నారు. ఎక్కడున్నప్పుడు వీరు బహుశా ఐగుప్తులో ఉండి ఉంటారు. ఐగుప్తులో ఉన్నప్పుడు అంటే ఇంకా సేవలోకి రాకమనిపే. చూడండి, మన క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణమే ఐగుప్తు నుంచి కానానుకు. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్ బిలీవర్. మనం నడుస్తూనే ఉంటాము, ప్రయాస వెళ్తూనే ఉంటాము. ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నాము? కానాను చేరాలనుకుంటున్నాము. ఐగుప్తు నుంచి మొదలు పెట్టారు. 2 రూపాయలతో 2 పైసలా 2 రూపాయలు. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దేవుడి యొక్క ప్రణాళిక కానీ ఎరిగినట్లయితే, దేవుని యొక్క శక్తిని మనం ఎరిగినట్లయితే, ఐగుప్తులో ఉన్న లోకంలో ఎక్కడున్నా నిన్ను పట్టుకొని వేటాడి దేవుడు ఆ బిడ్డను ఏర్పరచుకున్నాడు. ఈ ప్రయాణములో సాటి అయిన సహాయకారిణిగా ఉండాలని చెప్పి ఇంకొక మరి హవ్వ గారిని, అంతేనా, ఆదాము హవ్వ, ఇద్దరిని జతపరిచాడు. అంటే దిస్ బాస్ God's plan is to become, these two has to become one and do proclaim the Lord's glory and his work. పరలోక రాజ్య నిమిత్తం, వారి విస్తరణ నిమిత్తం అనేక మందికి సువార్త ప్రకటించాలి, దేవునిలో వీరు బహుబలముగా ఎదగాలి అనే ఉద్దేశంతో వారిని జతపరిచి వారిని ప్రేమించి ఈ మినిస్ట్రీని ఇచ్చాడు. హల్లెలూయా. షకీనా మినిస్ట్రీ, షకీనా గ్లోరీ, ఇట్స్ అమేజింగ్. పాత నిబంధన కాలంలో మేఘము లేకుండా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ గుడారం ఎప్పుడు అంటే మేఘము గదిలిన తర్వాతనే గుడారాన్ని మూవ్ చేసేవాళ్ళు.
ఎక్కడైతే గుడారము వేస్తారో అక్కడ షకీనా మేఘము ద్వారా దేవుడు ప్రవక్తలతో మాట్లాడేవాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆనందరాజు గారు, ప్రశాంతి గారు ఎక్కడ గుడారం వేస్తే అక్కడ చర్చి కట్టేస్తున్నారు. This is the beauty of God. Wherever they step in, they're constructing a beautiful church. Church is not the building. Again, సంఘము అంటే ఇది కాదు, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. ఇట్ ఈస్ నెసెసరీ, బట్ ఇన్ ద గాడ్స్ సైట్, దేవుని దృష్టిలో సంఘము అనగా నశించు ఆత్మలను వెతికి రక్షించేదే సంఘము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, నశించు ఆత్మలు అంటే ఎవరో మనం అనగానే గుర్తు వస్తుంది. మనం చాలా షార్ప్ కదా. నశించు ఆత్మలు అనగానే మేము కాదు పాస్టర్ గారు, అన్ని జనులు, దేవుడు తెలియనోడు, ఇంకా బ్లా 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 వాళ్ళ మీదకే నెడతావు. కానీ మన ఆత్మ ఏదో బహుబలముగా ఉన్నట్లు. అసలు నీ ఆత్మ ఎక్కడుందో నీకు తెలుసా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ స్పిరిట్ టుడే? దేవుడి దినమున నీ ఆత్మను గురించి అడిగితే నువ్వేం జవాబు చెప్తావు చెప్పాలి నాకు. నువ్వు నశించు ఆత్మలో లిస్టులో ఉన్నావా, లేకపోతే బలపరచబడిన ఆత్మ లిస్టులో నీవు ఉన్నావా? నా ఆత్మ ఏదో నాకు తెలుసు. యు నో అబౌట్ యువర్ స్పిరిట్. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు తన ఆత్మను ఊది ఇచ్చాడు నీకు అద్భుతంగా. మరి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును దేవుడు ఇచ్చాడు. ఆత్మలో నీవు బలపడాలి. నశించు ఆత్మలు అంటే అవేంటో వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనలు దేవుడు వారికి చూపించారు. ఒక ప్రాంతాన్ని దేవుడు చూపించాడు. అయ్యా, అక్కడ అన్యజనులు అనేక మంది దేవునిని తెలియక భక్తిపరులే, కానీ దేవుడు ఎవరో తెలియదు. మనకంటే అద్భుతమైన భక్తిపరులు ఉన్నారు హైందవుల్లో, తురుకోళ్ళలో, ముస్లిం. మనకంటే చాలా భక్తి. మన భక్తి వేరు, వాళ్ళ భక్తి వేరు. ఎవరైతే అమితంగా భక్తిపరులై దేవునిని వెతుకుతారో, అయ్యా అందుకే వెతుకుడి మీకు దొరుకును. చూడండి, నేను అనుకుంటా శ్రీనివాస్ గారు కూడా వెతుకుంటారు, దేవుడిని బాగా పట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఒకవేళ ఆ భక్తి లేక ఉంటే ఆయన పట్టుకునేవాడు కాదు. నేను అనేక మంది నేను చూశాను. ఇంకా మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, 7 సార్లు అయ్యప్ప మాల వేసుకొని పోయొచ్చాడు. పాపం ఆయన మంచి భక్తిపరుడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. తర్వాత 8వ సంవత్సరంలో మళ్ళీ ఏదో వెళ్తా ఉంటే ఏదో ప్రాబ్లం అయింది. తర్వాత ఎవరో ఏసై గురించి చెప్పారు, యేసుని నమ్ముకున్నాడు. వెంటిలేటర్ మీద నుంచి ఆయన విడిపించబడ్డాడు. నిజదేవుని శక్తిని తెలుసుకున్నాడు. ఆయన ప్రయాణం అంతా కూడా ఎట్లా ఉందంటే దేవుని తెలుసుకోవాలని ప్రయాణిస్తున్నాడు. ఏ దేవుడు ఆయనకు తెలీదు. కనుక ఆయన ఆ యొక్క ఆసక్తిని చూసి దేవుడు ఒక సమయంలో, ఒక దినంలో ఒక కాపరిని పంపించి ఆయన జీవితాన్నే మార్చివేశాడు. హల్లెలూయా. ఒక ఆయన శబరిమల అయిపోతా ఫోన్ చేశాడు నాకు. ఎక్కడున్నావు శ్రీనివాస్ అంటే, సార్ ఆయన పేరు కూడా శ్రీనివాస్ గారు, ఏమనుకోబాకండి. శ్రీనివాస్ ఎక్కడున్నావు అంటే, నేను ట్రైన్లో ఉన్నాను పాస్టర్ గారు, సౌండ్ వస్తుంది, ఎక్కడున్నావు అంటే, ట్రైన్లో. ఎక్కడికి పోతున్నావు అంటే, నేను శబరిమల అయిపోతున్నా సార్. పాస్టర్ గారు ఇరుముడి పెట్టుకున్నాను పైన, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. అసలు నాకు అప్పుడప్పుడే మేము సేవలోకి వచ్చాం. అయ్యగారు లాగా మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. షార్ట్ టర్మ్లో బికెమ్ గాడ్ హెస్ యూజ్ మీ ఇన్ డిఫరెంట్ వేస్. అయితే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఏం ప్రార్థన చేయాలి నేను? ఆయన ఫోన్ అంతే పెట్టుకున్నాడు, టక్ టక్ సౌండ్ వస్తుంది. ఐ సైడ్ ఓకే, క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేస్తాను. దేవా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా మనకు, హల్లు చెప్పాలి. ప్రతిదానికి పరిశుద్ధాత్ముడే. సిస్టర్ గారి దగ్గర నేర్చుకోవాలి మీరు. మీకు ఇంతకంటే అదృష్టం నేనే నేర్చుకున్నా ఇప్పుడు వచ్చి. అమ్మా, దేవుని గురించి తెలుసుకోవడానికి ఎండింగ్ లేదు. 100 సంవత్సరాలు నువ్వు బ్రతికినా, 10 తరములు మరలా నువ్వు బ్రతికినా యేసయ్య గురించి నీకు ఫస్ట్ పేజ్ కూడా అర్థం కాదు. నీకు ఆది కాండమే నీకు అర్థం కాదు. కావాలంటే ధ్యానం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగిన, దేవా ఏమి చెప్పమంటావు ఇప్పుడంటే, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, నేను మాట్లాడతావు కదా అన్నాడు. ప్రార్థన చేస్తా. దేవా, ఈ బిడ్డకి ఇచ్చిన అపారమైన భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఏ దేవుడో తెలియదయ్యా, మొత్తానికి ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నా, అందుని బట్టి నీకు వందనాలు. క్షేమమును దయచేయండి తన విశ్వాసమును బట్టి. తిరిగి మరలా వచ్చినప్పుడు నిజదేవుని తెలుసుకునే కృప నా బిడ్డకు దయచేయండి తండ్రి అని ప్రార్థించాను. హల్లెలూయా. అద్భుతముగా ఎంతో ఆదరించబడ్డాడు. అంటే భక్తి అనేది నిజదేవుని వైపుకు నడిపిస్తుంది. ది రియల్ లవ్ టువర్డ్స్ గాడ్. వీ డోంట్ నో హూ ఎవర్ హీ మే బి. మనకు తెలియదు ఏ దేవుడో. మనము ధన్యులం కాబట్టి దేవుడు మనలందరూ ఆకర్షించుకున్నాడు. అటువంటి నశించు ఆత్మలంటే అవి. వాళ్ళకి దేవుడు తెలుసు కానీ నిజదేవుడు తెలియట్లా వాళ్ళకి. మనకేమో నిజదేవుడు తెలుసు కానీ భక్తి లేదు. రివర్స్. ముదిరిపోయే కొంది. నేనమ్మా మీరేమో నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను. నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు అయ్యగారు, ఎక్కడ పిలుస్తాను ఒక్కసారే పిలుస్తారు, రెండోసారి ఎవరు కూడా
దాదాపుగా పిలవరు నన్ను. ఎంత కొరివితో తల గోక్కున్నట్టే నన్ను పిలిస్తే. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టే బోధించాలి. ఎందుకంటే మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. మనము బలవంతులుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక నీ ఆత్మను నీవు ఫలభరితం చేసుకోవాలి. నీ ఆత్మను నీవు బలపరుచుకోవాలి. నువ్వు నశించిపోతున్నావా లేక సజీవుడిగా ఉన్నావా? ఒక దగ్గర అంటాడు దేవుడు వాక్యంలో, నువ్వు బ్రతుకువాడువే కానీ మృతుడివే. వాక్యం మనకు తెలిసినట్టు అసలు హల్లెలూయా చెప్పండి అమ్మా గట్టిగా. ఇట్స్ వెరీ గుడ్ టు నో అబౌట్ ద వర్డ్, బట్ వీ నీడ్ టు ఫాలో ఇట్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వినుమట్టుకు వినువారుగా ఉండి ఆచరించకపోతే, ఆలకించకపోతే, ఎఫ్రాయిముల వలె ఇశ్రాయేలును దేవుడు గద్దించినట్లు హోషేయ గ్రంథంలో గద్దిస్తాడు కదా, ఓ ఎఫ్రాయిము నా మాట ఆలకించాయా, కొంచెం ఆలకించాయా. మనందరం ఆలకించు వారంలాగా ఉంటాం కానీ ఆలకించాం. ఆలకించడం అంటే ఏంటి? అయ్యగారు కొంచెం అది ఇవ్వండి. ఆలకించాడు. అయ్యగారు అది ఇవ్వండి, అయ్యగారు అది ఇవ్వండి. ఆయన దారిని ఆయన ఉన్నాడు, వింటున్నాడు. అసలు నో యాక్షన్ అట్ ఆల్. మొదటిసారి ఆలకించాడు, చక్కగా అది ఇచ్చాడు. దేవుని వాక్యముడు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడ వాక్యం విన్నా శ్రద్ధగా ఆలోచించడం నేర్చుకోండి. ఒక్కసారి బైబిల్ రమ్మంటే ఎక్కడ రాదు. నేను నేర్చుకుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎ టైం, ఎవ్రీడే బేసిస్. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒకటి పట్టుకొని నేర్చుకుంటా. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు చేసే పద్ధతులు ఉంటాయి కొంతమందికి. ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఎవ్వరు కాదు, ఏ దైవజనుడు కూడా మామూలుడు కాదు. గాడ్ హస్ స్పెషల్లీ మేడ్, దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్. అవి పట్టుకుంటే నేను వాళ్ళు వేసిన డ్రెస్సులాగా డ్రెస్సులు వేయను కానీ వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఏం చేస్తున్నారో పట్టుకొని వాళ్ళకంటే బాగా ఆచరిస్తాను నేను. హల్లు చెప్పాలి. అందుకు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అంత కాపీయింగే నేను. ఇట్స్ నాట్ ఒరిజినల్, బికాస్ ద ఒరిజినల్ థింగ్ ఈస్ దేర్ ఇన్ సమ్ అదర్ పర్సన్. ఆయన ఎందుకు ఈ విధంగా అంత స్తుతించగలుగుతున్నాడు అనేది నా ప్రశ్న వేసుకుంటాను. ఆయన స్టడీ చేస్తా పాస్టర్ గారిని కొంతకాలం. ఓకే, ఈయన ఏదో 3 గంటలకు ఏదో ప్రార్థన, ఏదో స్పెషల్ ప్రేయర్స్ చేస్తున్నాడు, దేవుడిని ఏదో అడుగుతున్నాడు, అర్థమైంది అనుకోండి. ఆయనకంటే ఎక్కువ నేను ప్రార్థనలు చేస్తాను, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతా. అప్పుడు ఒకరోజు పాస్టర్ గారు వచ్చి, ఈయనకి స్తుతి ఆరాధన ఇంత ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, మీ నుంచే వచ్చిందండి. నీకు దేవుడిచ్చిన తలాంతులన్నీ వాడుకోలేకపోతున్నావు. యువర్ నాట్ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ త్రూ యువర్ చర్చ్. నీ సంఘము ద్వారా, నీ కాపరుల ద్వారా దేవుడు మాట్లాడితే నీకు అర్థం కావట్లేదు. ఆలకించువారుగా మనము ఉండాలి. దేవుని మాటను పెడచెవి పెట్టకుండా మనము ఉండాలి. మనము తప్పిపోవు వారము కనుకనే మనల్ని నడిపించడానికి దేవుడు ఒక మంచి సంఘమును, మంచి కాపర్లను మీకు అనుగ్రహించారు. హల్లెలూయా. మీరు చాలా ధన్యులు. ఈ దినాలలో కాపర్లు లేకుండా ఎంతమంది నశించిపోతున్నారో తెలుసా? చెప్పమంటారా ఎందుకు నశించిపోతున్నారో? కాదు, మనకి ఎవడెవడో తెలియదు. హల్లు చెప్పండి. మనకేం తెలియదమ్మా? అసలు ఎవడెవడో తెలియదు. ఈయన పాదిరా, అపోస్తులుడా, లేదా ప్రవక్త, బోధకుడా, సువార్థికుడా, కాపరా, అసలు ఇది కానీ తెలిస్తే నేను చెప్తున్నాను, ప్రతి విశ్వాసి చాలా బలంగా ఉంటాడు. అపోస్తులుడు వచ్చి ప్రవచించి వెళ్ళిపోతాడు, ప్రవక్త కూడా వచ్చి ప్రవచించి చెప్పి ఆయన దారిని ఆయన పోతాడు, సువార్థికుడు వచ్చి మీటింగ్ పెట్టి ఆయన దారిని ఆయన కూడా వెళ్ళిపోతాడు, బోధకుడు వచ్చి అప్పుడప్పుడు బైబిల్ క్లాసులు చెప్తాడు. ఇక మిగిలింది ఎవరమ్మా? పాదిరి. ఆయనే నిన్ను సరిచేయవాడు. వాళ్ళెవ్వరు నీకు సరి చేయలేరు, నీ దగ్గరకు రారు, నీకేమైనా పట్టించుకోరు. కాపరి లేని, యేసయ్య 3 చోట్ల అంటాడు, నా ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారంట. అది చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి దేవుడా ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? కాపరి లేని గొర్రెలాగా చెదిరిపోతూ ఉన్న మనలను ఇప్పుడు నీకు తెలియాలి. ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు? ఇప్పుడున్న దైవజనులలో నీ పేర్లు చెప్పను, నాకు ఇష్టం ఉండదు. ఎవరు ప్రవక్తో మీకు తెలియదు, ఎవరు బోధకుడో నీకు తెలియదు, ఎవరు స్వార్థికుడో నీకు తెలియదు. కానీ నువ్వు స్వార్థికుడిని వెంబడిస్తూ నేను కాపరితో ఉన్నాను అనుకుంటున్నావు. స్వార్థికుడితో ఉంటూ, కాపరి ఎక్కడుంటాడు? మామూలుగా సంఘంలో ఉంటాడు. హల్లు చెప్పండి. నిన్ను నడిపించువాడు నీ కాపరి, నీ స్థితిగతులను చూచువాడు నీ కాపరి. ఇక్కడ చిన్నపిల్లదుగా పాప ఇంకా గుర్తు నాకు, రెడ్ డ్రెస్ వేసుకున్నది చూడండి. పాప పాటలు తెగబాడుద్ది, బ్రహ్మాండంగా పాడుద్ది. నేను ఇంత పొడిని చూస్తున్నా పాపని. బ్లెస్సీ, ఎస్ బ్లెస్సీ.
షీఈస్ గ్రోన్ అప్ నౌ. ఎంత అద్భుతంగా దేవుడు ఆ బిడ్డను ఈ సంఘంలో నాటబడి తలాంతులను వాడుకుంటూ అంచెలంచెలుగా హెచ్చిస్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఒకవేళ కాపరి లేకుండా ప్రక్కకు వెళ్ళిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో నేను నా సంఘంలో చాలామందిని చూశాను. తిరిగి ఏడ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యా మేము తప్పు చేశాం. దూరపు కొండలో చెప్పండమ్మా, తెలీదా? అంతే, ఏదైనా నునిపే, దగ్గరికి వెళ్తే కానీ మీకు తెలియదు. కనుక నీ కాపరిని గౌరవించుకోవడము నేర్చుకోండి. వారు ప్రభువునందు ప్రయాసపడుతూ ఐగుప్తు నుంచి కానాను వారు నడుస్తూ మిమ్మల్ని కూడా చేర్పించాలని ఉపవాసములుండి ప్రయాసపడుతూ మీ గురించి ప్రతిదినము ప్రార్థన చేస్తూ కష్టము ఎన్ని చెప్పారు ఇప్పుడు దాకా అయ్యగారు, ఎన్ని బాధలు పడ్డారు. తినక ఎవరి కోసం పడుతున్నారు ప్రయాస? దేవుని కోసము, మీ నిమిత్తము కూడా మిమ్మల్ని కానాను చేర్పించాలని ప్రయాసపడుతున్నారు. అమ్మా, మీ ప్రయాస ప్రభువు ఎన్నడూ వ్యర్థమో కాదు. హల్లెలూయా. ఇంకా లాంగ్ వే టు గో. బిఫోర్ యు గో టు కానాన్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ డోర్స్. ఆత్మలను రక్షించుకొలది దేవుడు ఆశీర్వదిస్తాడు. సంఘము పెరగడం అంటే మనుషులు కాదు. నేనైతే అసలు ఒప్పుకోను ఆ విషయం. ఇన్ మై సైడ్ సంఘాభివృద్ధి అంటే ఆత్మల భారము. నారాయణ ఖేడ్లో అసలు అందరు హైదవలే కదమ్మా, టోటల్గా వాళ్ళ పిల్లలు అంతా తక్కిపోయినట్టున్నారు. ఇంత పాటలు బలవాడే వాళ్ళందరూ వచ్చి మరి ఇదేనో రాలేదు. ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్ ది వే ది సింగ్. చదువు లేదంటారు, బ్రహ్మాండంగా పాటలు పాడతారు. చదువు లేదంటారు, వాక్యం చదువుతారు. చదువు లేదంటారు, దేవుడు స్తుతిస్తారు. నేను అనేవాడిని, అసలు ఇదేంటి దేవుడా? పరిశుద్ధాత్మని యొక్క శక్తి. అన్యజనుల ప్రాంతంలోనికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రయాసపడ్డారు వాళ్ళు. ఎన్ని నిందలు మోస్తుంటారు పాస్టర్ గారు, ఎన్ని అవమానాలు పొంది ఉంటాడు. అయ్యా, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి దుఃఖము దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ విశ్వాస ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎన్నో వేదనలు వస్తాయి. తన్ని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సంఘంలో. మాకు పాస్టర్స్ కాబట్టి మాకు బాగా అలవాటు. ఓర్చుకుంటాం. తన్నేస్తారు. బాగా ఎదిగించి అంత తెచ్చిన తర్వాత ఒక్కసారి అట్లా దన్నేసి వెళ్ళిపోతారు. ఆ బాధ ఎంతుంటో తెలుసా కాపర్లకి? ఎవరికి మేము చెప్పుకోలేము. మా అమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకా కొత్త గొర్రెలు వస్తూనే ఉంటాయి. పాత నీళ్లు వెళ్ళిపోతే కొత్త నీళ్లు వస్తూనే ఉంటాయి. అది ఎవరికి ఇది కాదు. కనుక మీరు వీరి ప్రయాసను గుర్తించి, ఎవరి కోసం మీరు ప్రయాసపడుతున్నారు? మన ఆత్మలను రక్షించడానికి. కుటుంబ ప్రార్థన ఎవరు చేసుకుంటారా అని అడిగారు అనుకో. ఒకసారి అడిగాను, ఎవరు చేయొద్దు అట్లా. అసలు ఏ సంఘంలో, ఒక సంఘంలో అడిగాను, అమ్మ మీ ఫ్యామిలీస్లో ఏమన్నా ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఏమైనా ఉంటుందా ఎప్పుడన్నా అంటే ఎవరు ఎత్తలేదు చెయ్యి. ఇక్కడ ఎవరిని ఎత్తుతారా అని చూద్దాం. కొన్ని ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్స్, అమ్మ నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించింది గాక, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఇది నీ ఆత్మను ఫలభరితం చేస్తుంది. దట్స్ ద బిగినింగ్. గాడ్ లవ్స్ ద ఫ్యామిలీ. కుటుంబమును దేవుడు ప్రేమిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంత సృష్టించినాక ఎవరిద్దరిని జతపరిచాడు? ఆదాము హవ్వను జతపరిచి చక్కటి మాటలు 3 చెప్పాడు. మీరు ఫలించి, ఎవరి మధ్య చెప్పండి, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ రెప్లెనిష్ ద ఎర్త్ అని చక్కగా ఒక మంచి స్థితిలోకి వారిని తీసుకొచ్చి అన్ని విషయంలో ఫలించాలి. మొదటగా ఆత్మ సంబంధంగా కుటుంబము ఫలించాలి. అందుకే దేవుడు అంటాడు, నీతిని రాజ్యమును నీవు మొదట వెతుకో. అసలు అదే లేదు. దేవుడు అన్నీ చేయాలా? ఎందుకు చేస్తాడు? వీళ్ళకి అన్నీ చేస్తున్నాడు. నాకు అదే కోపం. ఎందుకు చేస్తున్నాడు? మా సిస్టర్ గారు ఉన్నట్టు ఉపవాసం ఎప్పుడో వెళ్ళిపోయాడు పైకి. 40 days ఉంటుందామా, అంతేనమ్మా? అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. నా వయసును బట్టి నేను కూడా యంగ్, షీ కెన్ డూ 80 days ఆల్సో. ది వే షీ లవ్స్ గాడ్, ది వే షీ సబ్మిట్స్ టు గాడ్, దట్ మేక్స్ గాడ్ సెండ్ ద బ్లెస్సింగ్స్ ఆన్ దెమ్. హల్లెలూయా. వారి మీదకు దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తాడు అయ్యగారు. మరి డబ్బులు ఏమైనా చూస్తున్నా నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూడు అక్కడ పెట్టాను, ఇక్కడ. మాకు చిన్న యూత్ మీటింగ్ పెట్టాలంటే నేను నెల రోజులు ఆలోచన చేస్తాను. వీళ్ళకి అసలు ఎట్లా ఉంటుందంటే అది ఒక చిల్లర. ఎక్కడ మీటింగ్ పెడతారో డబ్బులు ఎట్లా వస్తాయో తెలియదు. వెళ్ళిపోతారు, సువార్త చేస్తారు, మీటింగులు పెట్టేస్తుంటారు. ఇదిగో మొన్న 10 సంఘాలు తిరిగామండి అన్నాడు. అమేజింగ్. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ మూవ్
If you make one step forward, God will take you 99 steps along with him. నువ్వు దేవుని కోసం ప్రయాసపడి ఒక్క అడుగే నేను అంటుంది. లోక ప్రయాసకైతే మనం ఎన్ని అడుగులు వేస్తాం? అమ్మో ఎన్ని అడుగులు అంటే ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైనా మెయిన్ రోడ్డు మీదకి ఇప్పుడు చర్చ అవ్వగానే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం అనగానే అసలు మీరు కూర్చుంటారు ఇక్కడ? సరే చర్చ అయిపోయినాక ఉంటారా? చెప్పులు బిందెలు లైన్లో పెడతారు అక్కడ పోయి. మనందరికంటే ముందున్న వాళ్ళు ఈ వార్త ఫోన్లో చెప్పేసి కొంతమందిని ఆల్రెడీ అక్కడ ముందే పెట్టేస్తారు. లోకములో ప్రయాస కోసం పరుగులు తీస్తాను ఎన్ని అడుగులు అన్నా కానీ. అందుకే అది చివరికి భారం అవుతుందని దేవుడికి తెలుసు. లోకంలో పడిగే ప్రతి ప్రయాస గుర్తుపెట్టుకోండి. అది ఎంత వాట్ ఎవర్ హీ మే బి, వాట్ ఎవర్ మీద పొజిషన్, వాట్ ఎవర్ హిస్ జాబ్. ఇప్పట్లో లేటెస్ట్ జాబ్ ఏంటి? ఐటీ కదా. ఎక్కడుంటారో చక్కగా ఏసీల్లో ఉంటారు అనుకుంటున్నారు. వారి ప్రయాస మన ప్రయాస కంటే భయంకరంగా ఉంటుంది. హల్లు చెప్పాలి. కనపడని ప్రయాస, ఏసీల్లో చోట్లను పట్టే ప్రయాస. అది ప్రయాసపడి భారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అయిపోయింది. వీఆర్ అవుట్ నౌ. వాడే చెప్తున్నాడు ఇది నిజం కాదు, ఆర్టిఫిషియల్ అంటే అదంతా కూడా ఒత్తుతుదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద రియల్ ఇంటెలిజెన్స్ దెన్? దేవుని యొక్క వాక్యము, దేవుని జ్ఞానము, నిజమైన జ్ఞానం. హల్లెలూయా. కనుక ఈ దినాలలో ప్రయాసపడుతున్నావు. లోక ప్రయాస, నేను ఇప్పుడు దాకా ఇది చెప్పింది వీళ్ళకి పరలోకము, దేవునికి సంబంధించిన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. కానీ మత్తయి సువార్తలు అన్నట్టు లోకంలోని వాటికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు అనుకో. ఎంత ప్రయాసపడతాం మనం. కొంతమంది డబ్బులు ఎట్లా కూడబెడతారంటే తిండి కూడా సరిగ్గా తినరు. కూడబెట్టి ఎక్కడ పెడతారు? డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో పెట్టేస్తారు బ్రహ్మాండంగా. అదేదో ముందే బాగుందో మంచిగా పుష్టిగా దేవుడిచ్చినప్పుడు కొంచెం దాచుకొని మిగతాది ఒక పద్ధతి. సి దట్ ఈస్ ద రియల్ నాలెడ్జ్. వీ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీవు నేను బ్రతకాలి అంటే మనకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం కావాలి? కుటుంబమును కట్టుకునే జ్ఞానము కావాలి. నీ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నడిపించుకోవడానికి నీ జ్ఞానము కావాలి. దేవునిలో పిల్లల్ని పెంచడానికి నీకు జ్ఞానము కావాలి. ఎవ్రీవేర్ వీ నీడ్ నాలెడ్జ్. సామెతలు 3లో అన్నట్టు మనం ఏం చేస్తాం అంటే 3:5లో ప్రతి విషయం అక్కడ ఏమవుతుందంటే మన స్వబుద్ధిని, స్వజ్ఞానమును ఆధారం. లాస్ట్ ఈ 2 స్టడీ చేయండి ముందు. స్వబుద్ధి, నా స్వంత బుద్ధి, మా ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాను నేను. కొంతమంది అట్లుంటారు. కొంతమంది అది అనలైజ్ చేస్తారు. మా ఆవిడ చెప్పినా, ఎవరు ఆవిడ చెప్పినా హస్బెండ్స్ ఏం చేస్తారు? దాన్ని అనలైజ్ చేస్తారు. ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు నేను దీన్ని పాటించాలా వద్దా అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు దానిని మరి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. కనుక ఒక చెయ్యాలి అంటే మన సొంత జ్ఞానమును, నీ జ్ఞానమును వాడబాకు. సొంత జ్ఞానం వాడి కోట్లు లక్షలు పోగొట్టుకుంటారు. పేపర్ చదువుతారా మీరు ఎప్పుడన్నా? డీసీలో లాస్ట్ బట్ 1 పేజీలో ఎప్పుడు ప్రతిరోజు నాకు తెలిసి 2 కోట్ల దాకా పోతుంటుంది డబ్బులు. 2 crores అన్నీ కలిపితే. ఒకడు 30 లక్షలు, ఒకడు 50 లక్షలు, ఒకడు ₹1,00,000. ఏంద్రా అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ది సో కాల్డ్ ద టాప్ డాక్టర్స్. నాకు అనిపిస్తుంది దేవా ఇంత ఇలైట్ కదా, దర్ ఆల్ ఇలైట్ ఇన్ ద సొసైటీ, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, మంచిగా చదువుకున్నారు, జ్ఞానము కలిగి ఉన్నారు. ఇట్లెట్ట పడిపోయారు దేవుడా? మనం పడతాం అంత ఈజీగా. మనకు ఫోన్ ఇవ్వడం చేస్తే వాళ్ళని 30 చెరువులు ఇంటి లాగిస్తాం కదా. ఎవరు ఫోన్ చేసి ఒక ₹50 పంపించండి అన్నాడు అనుకోండి, అసలు ఎందుకు, ఎక్కడ, నువ్వు ఎవడు, ఇవన్నీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుని జ్ఞానం. హల్లెలూయా చెప్పాలి. నీవు దేవుని ఆలయంలో నాటబడి నీవు దైవజనుడి ద్వారా చెప్పబడిన వాక్యం అనుసరించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దేనికి మూలం? అవునా? గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఎవరు నోరే చెప్తట్లా, మీకు వేరే దగ్గర నుంచి వస్తున్నట్టుంది జ్ఞానం. నాకైతే అదే ఆధారం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. For every knowledge, for everything, you need knowledge that comes only through the word of God. నీ బిడ్డలు అమితంగా హెచ్చించబడాలన్నా, నీ బిడ్డలు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నీ కుటుంబంలో ప్రశాంతత, నెమ్మది కలగాలన్నా, ఏది కావాలన్నా నీకు కావాల్సింది జ్ఞానము. దాని గురించి ప్రయాసపడమంటున్నాడు దేవుడు. అట్టి ప్రయాస నీ దైవజనులు
పడుతున్నారు. ఈ ప్రయాణంలో ఆ ప్రయాసలో భాగముగా వారు ఎన్నో నిందలు, అవమానాలు, మరి ఆకలి, మరి నిద్ర ఉండదు. కొన్నిసార్లు ఒకసారి ఆయగారే డ్రైవ్ చేస్తారని చెప్పాడు, ఎక్కడెక్కడికో అడవుల్లో పడి మేము వెళ్ళినప్పుడే దడుచుకున్నాం. ఈ అడవిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంది మా పాస్టమ్ గారు. మాకు కనపట్లేదు, రోడ్డు వెళ్తానే ఉన్నాం, అది ఎక్కడో నాగారాయణ ఖేడ్లో, అది వస్తూనే లేదు. చర్చ్ ఉందా లేదా, అసలు మనం ఏ విధంగా ఎక్కడికి వెళ్తున్నాం, ఏది ఒక్కసారి వెళ్ళడానికే మాకు అంత అయింది. అయ్యా మరి మీరు ఎన్ని శ్రమలు పడి ఉంటారో. రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద మినిస్ట్రీ వాట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. అందుకే దేవుడు షకీనా మేఘం వల్లే ప్రతి ఆపదలో వారి మీద మేఘం వల్లే వచ్చి ఆ దినంలో ప్రవక్తలతో మాట్లాడినట్టు పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డలతో మాట్లాడి అంచెలంచెలుగా నడిపిస్తూ హెచ్చిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూడండి అది కొనేసాను అంటాడు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. మళ్ళీ ఇంటి ఎదురుది కొనేసాను అని చెప్పారు, మళ్ళీ అక్కడ అది కట్టారంటే మళ్ళీ డబ్బులు లేవంటుంటాడు. మళ్ళీ అంటారు ప్రార్థించాను అయ్య గారు. ఆయన స్లోగా పాయిజన్ చేస్తాడు. స్లోగా నేను ప్రార్థన చేశాను అయ్య గారు, దేవుడు ఇచ్చాడు. ఎంతమందికి ఉందా విశ్వాసము? నీ దైవజనుడు నీకు మాదిరిగా, మందకు మాదిరిగా ఉండి నేను నడిపిస్తున్నప్పుడు యూ నీడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఫస్ట్. కాపరులకు కాపరైన క్రీస్తును మనము విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి క్రీస్తును చూస్తూ నిన్ను నడిపిస్తున్న కాపర పాస్టర్స్, మరి ఆమెను కూడా మీరు గమనించుకోవాలి. వారు ప్రభువునందు ఎట్లా ప్రయాసపడుతున్నారు. లోక ప్రయాస ఉండద్దు అని చెప్పట్లేదు, మనం పైకి రావాలి. వీ నీడ్ టు బి వెరీ రిచ్. దేవుడు ఎక్కడ కూడా పేదగా, బలహీనులుగా, డబ్బు లేని వాళ్ళగా, పిచ్చోళ్ళలాగా ఉండమని చెప్పలా. ఏం చెప్పారు? పరలోక రాజ్యములో ఒకసారి శిష్యులు అడుగుతారు, అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారంటే అయ్యా యేసయ్య ఏమంటాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. సూది బెజ్జం అంటే ఇక మీకు బట్టలు కుట్టుకునే గుర్తొచ్చేసి ఉంటాయి అందరికి దాదాపుగా సూది అనగానే. సూది బెజ్జం అది కాదు. యెరూషలేము దేవాలయంలో 12 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు సూది బెజ్జం. అది చిన్నగా ఉంటుంది, వెరీ చిన్నది. అది సబ్బాతు రోజు మాత్రమే అందులోంచి వెళ్తారు, మిగతా డోర్స్ అన్ని మూసేస్తారు. దేవుని యొద్దకు వెళ్ళాలంటే నీవు అందులోంచి వంగి మోకరించి దేక్కుంట లోపలికి పోవాలి. అంటే ఆ సూది బెజ్జంలో ఒంటె ఎట్లా దొరుకుతుంది? క్యామెల్ ఈజ్ వెరీ బిగ్. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఈ సూది బెజ్జంలో ఒంటె దూరడము చాలా సులభం అని చెప్పినప్పుడు అప్పుడు శిష్యులందరూ ఏమన్నారు తెలుసా? అంత మనలాంటి వాళ్ళే, ఇంకెవడు పోతారు యేసయ్యా, ఎవడు ఇక్కడ ఉన్నంత మేము ఆ బ్యాచ్ ఏది అంత కొద్ది గొప్ప, అది ఎంత పెరిగిన బంగారం అష్టతీర్థికి ఇప్పుడు కొంటారు. ఇది అంటారు కదా, దగ్గర గ్రాము కొనాలా, ఒక ఖచ్చితంగా కొని పెట్టుకున్నాం. అంటే మన లోకపరంగా చూస్తే డబ్బు గలవాళ్ళమే అట్లా ఎవరు వెళ్తారు యేసయ్యా, ఎవరు వెళ్ళంటే మార్క్స్ వార్తలు అంటాడు, ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు, కానీ ఎవరైతే ధనము మీద తన మనసును ఉంచుతాడో వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడము ఇంపాసిబుల్. కనుక దేవుడి దినమున చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభువునందు మీరు ప్రయాసపడమని దేవుడి జ్ఞాపకము నీ దాసుడి ద్వారా, దాసురాల ద్వారా, వారి పరిచర్య ద్వారా 24 సంవత్సరములు అంటే మామూలు విషయం కాదు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయి వేరే దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ మినిస్ట్రీ వద్దు దేవుడా, నాకు ఏమొద్దు. ఈ బాధలు ఎవరు పడతారు? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు నాకు తెలుసు. వాట్ దే ఆర్ అండర్ గోయింగ్ ఇట్. అప్పుడప్పుడు నేను సిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటాను, అమ్మా మీరు ఎట్లా ఓర్చుకుంటున్నారు? ప్రార్థన హాయిగా అంకుల్ ప్రార్థన చేసుకుంటా, మోకరిస్తా, ఉపవాసాలు ఉంటా, ఆ బిడ్డల గురించి బాగా బిడ్డలు అంటే వాళ్ళ సొంత బిడ్డల గురించి కాదు, ఆత్మీయ బిడ్డల గురించి. ఎంత ప్రయాస, అంత ప్రయాసల మధ్యలో వీరు ఐగుప్తు నుంచి ప్రయాణం అయి ఇప్పుడు కానాను చేరబోతున్నారు. కానానులో ప్రయాణంలో మరి అక్కడ 12 ఈత చెట్లు, 72 ఎలీము దగ్గర చాలామంది ఆగిపోయారు. మనం చేస్తుంది అదే. మనందరం దేవుడు ప్రేమించి కానాను చేర్చాలని నడిపిస్తూ ఉన్నాడు దైవజనుల ద్వారా. దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు అభివృద్ధి చెందావు, ఆస్వాదించబడ్డావు. నువ్వు వాటితో సంతోషపడి కానాను ప్రయాణం మానేసి అక్కడే నువ్వు టెంట్లు వేసుకొని వారందరూ అక్కడే ఉండిపోయారంట. దే డింట్ గో ఫర్దర్. కానాను చేరిన ఆశ వదిలిపోయింది. ఎందుకంటే ఈత చెట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, తిండి బాగుంది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. క్రైస్తవుడు పడిపోవడానికి ఒకటే కారణం అంట, మంచి సమృద్ధిలో పెడితే ఆడే పడిపోతాడంట, మనం ఏమీ చెయ్యక్కర్లా. కనుక మనం అనేక మార్లు అక్కడ నిలిచి ఉంటున్నాము. అక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళాలి, కానాను మీరు చేరాలి. ఈ ప్రయాణంలో నీ కాపరితో నీవు ప్రయాణము చేయాలి. కనుక లోక ప్రయాసలు మాని
ఆయన దగ్గరికి వస్తే మనకేం దొరుకుద్దంట? విశ్రాంతిని నేను మీకు కలగజేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే ఎంత గొప్పవాడికైనా రోజు అయిపోగానే ఇంటికి వెళ్ళి నాకు ఏం కోరుకుంటాడు వాడు? ఎవడైనా అనిల్ అంబానీ నుంచి మొదలు పెట్టండి, లేకపోతే ట్రంప్ కూడా తీసుకోండి, ఎనీథింగ్. ఈవినింగ్ వెన్ హీ గోస్ హోమ్ ఏం కోరుకుంటాడు తెలుసా? ప్రశాంతంగా నేను ఉండాలనుకుంటాడు. ఆ ప్రశాంతతనే కోల్పోతున్న రోజులు ఇది. దేవుని నిమిత్తం ప్రయాసపడకుండా, ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు, కానీ వారు సంతోషంగా విశ్రాంతిగా ఉంటారు ఎప్పుడు చూసినా. అందుకే ప్రశాంతి అని పెట్టారు పేరు దేవుడు. ఎందుకు ప్రశాంతంగా ఉంటుందామా? ఆకాశం ఊడి కింద పడ్డ ప్రార్థన అంటది. నేనంట ఇదే పాస్టర్ గారితో అంటే ఎట్లా అవుతుంది? ఇట్లా మనం చేయలేకపోతున్నాం. ప్రశాంతత కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే. కనుక ఈ లోక ప్రయాసాలు మానేది దేవుని కోసం ప్రయాస పడడానికి ప్రయత్నం చేద్దాం. ఏది చేసినా దేవుని కోసం ప్రయాసనే. ఈ దినము నువ్వు కొంచెం నీ కాపరికి సహాయకారుగా ఒక చైర్ తీసి అవతలేసినా అది వ్యర్థంగా నీకు ఎప్పుడు కూడా పోదు. ప్రభువునందు ప్రయాస ఎప్పుడుకు వ్యర్థముగా పోదని ఎరిగి మనందరం ఏం చేద్దామంటే స్థిరులను, అన్షేకబుల్ ఫైత్, కమ్ వాట్ మే, మనం మాత్రము కదలొద్దు. దేవా, తగిన సమయంలో మీరు మమ్మలను, నా కుటుంబాన్ని మీరు హెచ్చించబోతున్నారు. కనుక ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మందిరములో, ఈ యొక్క షకీనా మినిస్ట్రీలో నాటబడిన ప్రతి వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లోక ప్రయాసలు తగ్గించమంటున్నాడు. ప్రయాసలు తగ్గించొద్దు. చేసిన దేవుని దగ్గరికి వస్తే నీకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఆ విశ్రాంతి ద్వారా నువ్వు దేవుని యందు ప్రయాసపడడానికి సమయం నీకు దొరుకుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి ప్రయాసపడతావో, దేవుని గురించి ఆలోచన చేస్తావో, దేవుని కార్యములందు ఎప్పుడు శ్రద్ధ చూపిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను మరి అద్భుతంగా ఆశీర్వదించి కనానుకు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, మనందరిని కూడా చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా మాకు, మీకు, వీరు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతంలో దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేను కూడా గంటలు చెప్తా, 2 గంటలు చెప్తా, టీచింగ్ చేస్తూ ఉంటా కొన్ని గంటలు. కానీ వారిలో కూడా సమయాన్ని మరి పాటించి మరి సమయానికి ముగించడం, వారికి చెప్పినటువంటి సంగతులు మన హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే వారి అనుభవంలో నుండి, వాక్యంలో నుండి ఎన్నో సత్యాలను మనకు చెప్పారు. సత్యం ఎవరైతే అంగీకరిస్తారో వారు స్వతంత్రులు అవుతారు. మీ మెడ మీద, మీ తల మీద, మీ హృదయంలో, మీ మనసు మీద ఉన్న ప్రతి కాడి విరిగిపోతుంది. వేర్ ట్రూత్ వర్క్స్, దట్ ఈస్ ఏ ఫ్రీడమ్. అందుకే పరిగెత్తుకుంటూ పోయి వీపు మీద గుద్ది ఇచ్చేసి యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టి వెళ్ళిపో అనేసి